చెప్తున్నాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. వారందరూ తిని 36 చదువు. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే యేసు ప్రభు 2 సందర్భాల్లో రొట్టెను చేపలు పంచిపెట్టడం చూస్తున్నాం. ఒక సందర్భంలో 2 చేపలను 5 రొట్టెలను తీసుకొని 5,000 మందికి పంచిపెట్టడం చూస్తున్నాం. ఒక సందర్భంలో 7 రొట్టెలను కొన్ని చేపలను తీసుకొని ఎంతమందికి 7,000 మందికి పంచిపెట్టడం, 4,000 మందికి పంచిపెట్టడం చూస్తున్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభు తన తండ్రి అయిన దేవునికి ఆ యొక్క చేపలని రొట్టెనెత్తి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అప్పుడు అది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఆశీర్వదించబడి 7 రెట్లను కొన్ని చేపలు విస్తారమైనటువంటి ఆహారంలో ఉండి 4,000 మందికి సరిపోయిందట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞతగా జీవిస్తే మన బిడ్డలు ఆశీర్వదిస్తారు, మన బిడ్డలు దీవించబడతారు, మన కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది. మనం పడినటువంటి కష్టం అంతా నిశ్చయంగా మన కష్టార్జితం మనం అనుభవిస్తాం. ఎప్పుడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు మరి వ్యవసాయం చేసి ఆ పిల్లలు ఎవరమ్మా ఒక 1,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఆ 1,000 రూపాయలు ఉంటే నాకు చాలు దేవుడు ఇచ్చిన కృప అని అనుకుంటే అది ఆశీర్వదించబడతాయి. ఇంకా నాకు ఇంకొక 1,000 ఉంటే 2,000 అవుతాయి, 2,000 ఉంటే 3,000 అవుతాయి అని మనం అనుకుంటే తృప్తి లేకపోతే అది కృతజ్ఞత ఉండదు. అందుకోసమే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కనుక దేవుడు ఆ యొక్క 4,000 మందికి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మరి మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన 47వ వచనం. మా దేవుడవైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్యజాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వంగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి నామం, ఆయన పరిశుద్ధుడు అండి. దేవుడైనటువంటి యెహోవా, దేవుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధుడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే నేను పరిశుద్ధుడుగా ఉన్నా కనుక మీరు కూడా పిల్లలే కూర్చోబెడా